అవినీతి జరిగింది. సింగిల్ జడ్జి గారి జడ్జిమెంట్ కూడా వచ్చింది. 17 మంది క్యాండిడేట్లు ఎక్కువ వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అనే నల్లబాబు కమ్మేసిందక్క. దయచేసి మీరు నాయకురాలై మమ్మల్ని ముందుకు నడిపించాలి, ఖచ్చితంగా నడిపించాలి, ఖచ్చితంగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాక. చాలా మంది అంటున్నారు ఇలా కేవలం గ్రూప్ 1 అనే అంటున్నారు. గ్రూప్ 1 అనేది ఒక చిన్న విషయం. గ్రూప్ 1తో పాటు అన్ని నోటిఫికేషన్లు అడుగుతందుకు కాంగ్రెస్ నిలదీయడానికి వచ్చింది. అక్క మేము ఒకటే అడుగుతున్నాం, గ్రూప్ 1లో ఒక్కరు అడ్వకేట్ తోటి మాకు కాదు. ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు 20 మంది సీనియర్ కౌన్సిలర్లను తీసుకొస్తారు సుప్రీంకోర్టు నుంచి. మాకు అడ్వకేట్లను కొట్లాడేటోళ్ళను తీసుకొని మేమేదో మా గొప్పతనానికనే అది ఇదని పోట్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అది కావాలి. ఇంకొకటి, కాంగ్రెస్ను ఎండగట్టడానికి ఒక 50 మందిని నామినేషన్లు వేస్తాం జూబ్లీ హిల్స్లో. దానికి కావాల్సిన లీగల్ ఎయిడ్, దానికి కావాల్సినటువంటి వసతులు అన్నీ మీరు కల్పించాలి. కాంగ్రెస్ను ఖచ్చితంగా ఓడగొడతాం. ఇదే మా యొక్క శపథం. ఏం కాదక ఖచ్చితంగా నిరుద్యోగులు మా ఇంటి ఎవరు ఉంటే వాళ్ళు అంటుంటాం. గొంగలి పురుగునైనా ముద్దాడుతాం. మా యొక్క సమస్యలు తీరుతందుకు ఎవరు వచ్చినా వారు అంటుంటాం. కేసీఆర్ గారు చెప్పిన నినాదమే తెలంగాణ రావడానికి కొరకు గొంగలి పురుగునైనా ముద్దాడుతున్నారుగా. మా పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి స్వేచ్ఛగా ఈ డెమోక్రసీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి ఇండియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన ఇండియన్స్ వచ్చి మన గురించి మాట్లాడుతూ ఉంటే ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ దయాకర్ వచ్చినప్పుడు ఈ పోలీస్ మిత్రులే రాలేదా? అదేవిధంగా రియాజ్ వస్తే రాలేదా? బల్మూరు వెంకట్ వచ్చినప్పుడు రాలేదా? ప్రశాంతంగా ఎస్కాట్ పెట్టి ప్రోటోకాల్ పెట్టి శాంతియుతంగా పెట్టి వాళ్ళందరూ సన్మానించి వాళ్లకు జరిగినప్పుడు ఒక మహిళగా ఉన్నప్పుడు మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీ మీద కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడం లేదు. ఒకసారి పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తా ఉన్నదో పోలీస్ మిత్రులందరూ కూడా దయచేసి సహకరించాలి. పోలీస్ మిత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది శాంతియుతంగా జరుగుతూ ఉన్నది. మేము ఏం చెప్పాలనుకుంటున్నాం మేడంకి చెప్తాము, దయచేసి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మని అంట ఎయిర్పోర్ట్ మోహన్ తెచ్చుకుంటే ఎగిరేది నేనంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఎయిర్పోర్ట్ తెచ్చుకుంటే మేము నిరోధులము, ఇప్పుడు ఎగిరేది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మార్పు రావాలని మేము అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు గ్రూప్ 1 విషయంలో కవితకు వస్తే అభినందిస్తున్నాం. బట్ కాకపోతే గ్రూప్ 1 విషయం ఒకటే కాదాక మీకు మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి. మీకు మేము ఉంటాం ఖచ్చితంగా. నీవే కాదు, నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. 563 పోస్టులలో దాదాపు 90% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు, ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు, ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని ఓ పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గు. మీరు వస్తే లైబ్రరీకి అనుమతిస్తారు పోలీసులు. మరి మా తరఫున ఎవరైనా మాకు సపోర్ట్ చేయడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీ ప్రభుత్వం ఎందుకు రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క మా తరఫున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో సపోర్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా.